ఇవాళ మనం రాజస్థాన్లో ఉన్న నెక్స్ట్ బ్యూటిఫుల్ సిటీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే బ్లూ సిటీ. ఈ పెయింటింగ్స్లో ఉన్న ఇమోజీ ఎక్స్ప్రెషన్స్ లానే ఉన్నాయి మా ఎక్స్పీరియన్స్ కూడా. రీచ్ అవ్వగానే మేము ఈ హోటల్లో స్టే చేసాం. రూమ్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్తో. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈ ఫేమస్ ప్లేస్కి వెళ్ళాం. ఏంట్రా బజ్జీలు ఉన్నాయి అని అనుకున్నా కానీ బ్రెడ్ అండ్ బజ్జీ రెండు ఇచ్చారు. ఎలా తినాలి అనుకుంటుంటే చెప్పారు ఇది జోధ్పూర్ శాండ్విచ్ అని. అలా తినేసి వెళ్ళగానే ఇలా ఈ క్యూటీస్ వెల్కమ్ చెప్పాయి. వెల్కమ్ టు బ్లూ సిటీ. ఈ కనిపిస్తున్న లొకేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పోలీస్ స్టేషన్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. లోపలికి వెళ్తూ ఉంటే మంచి ప్లేసెస్ వస్తాయి. జోధ్పూర్ని బ్లూ సిటీ అని పిలుస్తారని అందరికీ తెలుసు, కానీ ఎందుకు పిలుస్తారో దానికి మెయిన్ రీజన్ నేను చెప్తా వినండి. ముందు అక్కడ చాలా ఇల్లు బ్లూ రంగులో పెయింట్ చేసి ఉంటాయి. ఇది బ్రాహ్మిన్స్ ఇల్లు అని ఐడెంటిఫై చేయడానికి పెయింట్ చేశారంట. కానీ తర్వాత హీట్ని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుందని, బ్లూ కలర్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఇల్లు కొంచెం కూల్ అవుతాయని కలర్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని లోకల్ స్టోరీస్ ప్రకారం ఈ బ్లూ కలర్ ఇన్సెక్ట్స్ని కూడా దూరం పెడుతుందంట. సో బ్యూటీ ప్లస్ సైన్స్ రెండు కలిసి ఉన్నాయి కదా. అయితే వెళ్ళగానే మీకు స్పాట్స్ కనిపించవు, కొంచెం లోపలికి వెళ్తూ ఉండాలి. మాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది, సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగాం. బట్ దే విల్ ఛార్జ్ సమ్ అమౌంట్ లైక్ 20 to 30 ఇస్తే చాలు సరిపోతుంది. తర్వాత ఇది చూసుకొని నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ మేము వచ్చేసాము మెహరాన్గఢ్ ఫోర్ట్కి. ఈ ఫోర్ట్ 1459లో రావ్ చోద్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన పేరు మీదనే జోధ్పూర్ సిటీకి నేమ్ వచ్చింది. ఈ ఫోర్ట్ నియర్లీ 400 feet హైట్లో ఉంటుంది కాబట్టి సిటీ మొత్తం ఒక బర్డ్ వ్యూలా కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఫోర్ట్ గేట్స్ మీద ఇప్పటికీ యుద్ధం టైంలో వేయబడిన క్యానన్ బాల్ మార్క్స్ ఇంకా కనిపిస్తాయి. ఇంకా ఒక ఎమోషనల్ హిస్టరీ కూడా ఉంది. ఒక సాధువు శాపం ఇచ్చాడంట. దాన్ని కామ్ చేయడానికి రాజారాం అనే వ్యక్తిని సజీవ సమాధి చేశారంట కింగ్. ఈ ఫోర్ట్ మీద చాలా హారర్ స్టోరీస్ కూడా ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కొని ఇంకో వీడియోలో చెప్తాను. ఫోర్ట్ లోపల చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. మిర్రర్ వర్క్స్, కార్వింగ్, రాయల్ రూమ్స్ అన్ని డీటెయిల్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ మేము వచ్చేసాము ఉమీద్ భవన్ ప్యాలెస్కి. ఈ ప్లేస్ చాలా స్పెషల్ ఎందుకంటే ఇది 20th centuryలో బిల్డ్ అయింది. మహారాజా ఉమీద్ సింగ్ టఫ్ టైంలో జనాలకి జాబ్స్ ఇవ్వడం కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ప్లేస్లో కొన్ని పార్ట్స్ ఇప్పుడు లగ్జరీ హోటల్స్గా మార్చేశారు. మేనేజ్డ్ బై తాజ్ హోటల్స్. మిగతా పార్ట్స్లో రాయల్ ఫ్యామిలీ ఇంకా ఉంటున్నారు. టోటల్గా 300+ రూమ్స్ ఉన్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రైవేట్ రెసిడెన్సీస్లో ఒకటి. మరొక సూపర్ రాయల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ స్టే బుక్ చేసిన గెస్ట్లకి వింటేజ్ రాయల్ కార్స్లో పికప్ చేసుకుంటారు. ఇమాజిన్ చేసుకోండి, ఒక కింగ్లా ఎంట్రీ ఇస్తారు. స్టే కాస్ట్ చెప్తా వినండి, విన్న తర్వాత ఉండాలా లేదా డిసైడ్ అవ్వండి. ఇక్కడ బేసిక్ ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 25,000 ఓన్లీ. నెక్స్ట్ హిస్టారికల్ సూట్ అయితే అప్ టు 60K. రాయల్ బెడ్రూమ్ సూట్ అయితే జస్ట్ 1.15 lakhs. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గ్రాండ్ రాయల్ బెడ్రూమ్ సూట్ అయితే జస్ట్ 2 lakhs బ్రూ. ఇంత తెలిసిన తర్వాత ఇంకా అక్కడే ఉంటామా? నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాం. अरे भैया हैदराबाद जाके चारमीनार नहीं देखे तो कैसा, जोधपुर जाके क्लॉक टावर नहीं देखे तो कैसा. రాగానే ఈ కచేరీ నడుస్తుండే. షాపింగ్ చేసి 6 PM వెళ్ళాల్సిన తూర్చీకి జర్రా నైట్ 9కి పోయినామంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఫిషెస్ కూడా డీప్ స్లీప్కి పోయినాయి అనమాట. సరేలే స్ట్రీట్ కలర్ఫుల్గా ఉందని అటు ఇటు తిరిగాం. తూర్చీకి జర్రా వెనకాలే ఒక మంచి కెఫే కనిపించింది. వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసి అలా మంచి వైబ్ ఎంజాయ్ చేసాం. సో ఇలా మా జోధ్పూర్ 2 days అలా తెలియకుండానే గడిచిపోయినాయి. విత్ గుడ్ మెమొరీస్ ఆల్సో, అ బ్యాడ్ మెమొరీస్ టూ.